మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. సిల్వర్ గోల్డ్ రెండు కూడా జెట్ స్పీడ్తో పరిగెడుతున్నాయి. మరి బంగారానికి అలాగే వెండికి బ్రేక్ పడే అవకాశం ఉందా, లేకపోతే ఇలాగే కొనసాగుతుందా? ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే నిరుపమ గారు. ప్రశాంత్ గారు, ఏంటండి పరిస్థితి? దారుణాతి దారుణంగా పరిగెడుతున్నాయి, బంగారం వెండి రెండు పోటీ పడుతున్నాయి. అసలు ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా దూసుకుపోతూనే ఉన్నాయి ముందుకు, రాకెట్స్ లాగా. చాలా మంది అంటున్నారు జస్ట్ విత్ ఇన్ డేస్లోనే బంగారం 3 లక్షలకి, వెండి 5 లక్షలకి చేరుకుంటుంది అని చెప్తా ఉన్నారు. దట్టు జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంటే జస్ట్ 29 డేస్లోనే దగ్గర అది ఇది కలిపితే 1 lakh వరకు పెరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఏంటి అసలు ఆగుతుందా ఆగదా? సామాన్యుడు అసలు బంగారం వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు ప్రస్తుతం. అయితే ఇది ఇలాగే కొనసాగితే బంగారం దుకాణాలు మూసుకుంటారా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని? డెఫినెట్ గా అండి, మీరు అన్నట్టు జెట్ స్పీడ్ తో పోవట్లేదు, సూపర్ సానిక్ స్పీడ్ అంటారు. అంటే అంతకంటే సౌండ్ ట్రావెల్ చేసే స్పీడ్ ని సూపర్ సానిక్ అంటారు. సో సూపర్ సానిక్ స్పీడ్ లో వెళ్తున్నాయి. మనము 31st నాకు గుర్తుండే జనవరి 1 ఒక వీడియో చేసాం. ఇయర్ సిల్వర్ ఇయర్ అని మీకు చెప్పాను. సిల్వర్ జూబ్లీ 2026. ఆ రోజు 2,40,000 అండి. కరెక్ట్ గా జనవరి 1 మనం ఈ వీడియో చేసినప్పుడు 2,40,000, 150% ఇచ్చింది రిటర్న్ అని. ఈ రోజు మనం మాట్లాడే సమయానికి 4,30,000 అండి, 100%. అంటే ఒక నెలలో దగ్గర 80% గ్రోత్ ఉందండి. ఆ రోజు మీరు మీ దగ్గర ఒక 5 లక్షలు ఉంటే ఈరోజు 10 లక్షల రేట్లో సిల్వర్ అనేది చాలా జెట్ స్పీడ్ తో కాదు, సూపర్ సానిక్ స్పీడ్ తో వెళ్తుంది. అప్పుడు మనం చెప్పిన కారణాలే ఏంటంటే డాలర్ వైపు ఒక నమ్మకం సన్నగిల్లింది ప్రపంచవ్యాప్తంగా. అది ఆర్థిక కారణాల రీత్యా, జియో పొలిటికల్ రీజన్స్ వల్ల డాలర్ కి ఆల్టర్నేట్ కరెన్సీగా బంగారు, సిల్వర్ ఎమర్జ్ అవుతున్నాయి. మెటల్స్ అనేటివి ఎమర్జ్ అవుతూ వెళ్తున్నాయి. మీకు నేను ఇంకోటి యాడ్ చేస్తాను ఏంటంటే, మనం త్వరలో బహుశా కాపర్ మీద కూడా ఒక వీడియో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అనదర్ మెటల్, ప్రిషియస్ మెటల్ అండి, చాలా ఫాస్ట్ గా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది కాపర్. నేను దాని గురించి తర్వాత చెప్తాను. అయితే సిల్వర్ కి మనము డెఫినెట్ గా చాలా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇండస్ట్రియల్ నీడ్, సోలార్ ప్యానల్స్, ఈవీ కార్స్, ఈవీ బైక్స్, ఆటోమొబైల్స్, ఇవి చాలా డిమాండింగ్. నెక్స్ట్ డికేడ్ అంతా ఇది బిలాంగింగ్ టు ఈవీ. కాబట్టి సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ నీడ్ ఉంది. అదే ఒక రీజన్ అయితే అమెరికా జనవరిలో దీన్ని క్రిటికల్ మినరల్ గా ఐడెంటిఫై చేసింది. అంటే క్రిటికల్ మినరల్ అంటే దాని మీద ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్ని మీద ఆంక్షలు ఉంటాయి. యూటిలైజేషన్, ప్రొడక్షన్, సో ట్రేడింగ్ అన్నిటి మీద. సో అందరు కూడా ఇన్వెస్టర్లు క్రిటికల్ మినరల్స్ ని హోల్డ్ చేసుకుంటారు, ఎందుకంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ అయిపోతుంది. సో సిల్వర్ కూడా అది రావడం తోటి, ప్లస్ సిల్వర్ ఆటోమేటికల్ గానే సప్లై తక్కువ ఉంటుందండి. ఒకసారిగా డిమాండ్ 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోతే ఓన్లీ రీసైకిల్డ్ సిల్వరే దొరుకుతుంది. రీసైకిల్డ్ సిల్వర్కి మనం ఎంత అడిగితే అంత రేటు. ఓకే, మీకు కావాలండి కిలో, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు 4,50,000 అంటున్నారు. సరే ఇచ్చేయండి, మళ్ళీ రేపు 5 అవుతుంది అన్నారు కదా. సో ఆ డిమాండ్ అనేది ఇన్ఫ్లేట్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. సో సిల్వర్ అనేది డెఫినెట్ గా ర్యాలీ అవుతుందని అందరూ అంచనా వేశారు, కానీ ఇంత మొత్తంలో ఒక్క నెలలో దాదాపు 80% to 100% డబల్ అవ్వడం అనేది చరిత్రలో ఎప్పుడు చూడలేదు. బట్ నేను దానికి కాషన్ ఉంది, అది తర్వాత చెప్తాను మీకు ఇదే వీడియోలో. అయితే గోల్డ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ నెక్స్ట్ బెస్ట్ కరెన్సీ ఫర్ డాలర్. అంటే ఇంకా డాలర్ కి ప్రత్యామ్నాయం ఇదే అని దేశాలు నమ్మాయి, హోల్సేల్ ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్ నమ్ముతున్నాయి, ప్రజలు నమ్ముతున్నారు, ఓకే, బిజినెస్ పీపుల్ నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ డాలర్ బలపడుతుందా, 4th క్వార్టర్ అవుతుంది స్ట్రైట్ గా, డాలర్ బలపడే అవకాశాలు లేవు, రైట్. అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, డాలర్ బలపడుతుంది అనుకుంటున్నారు. మన రూపాయి క్షీణిస్తుందండి. ఓకే, మన రూపాయి వాల్యూ అనేది డాలర్ తో పోలిస్తే తగ్గుతుంది, కానీ ప్రపంచంలో ఉండే కరెన్సీలో డాలర్ ఏం ముందుకు పోవట్లేదు. డాలర్ బలంగా ఉంటే అసలు బంగారు పెరగకూడదు, అది ప్రధానం గుర్తుపెట్టుకోండి. డాలర్ ఎప్పుడైనా బలపడుతుందంటే బంగారు రేటు తగ్గుతుంది, కానీ బంగారు రేటు పెరుగుతుందంటే డాలర్ వాల్యూ తగ్గుతుంది. మనం ఏంటంటే మన రూపాయలు చూసుకొని అబ్బో డాలర్ చాలా బలపడుతుంది అనుకుంటున్నాం. అది చాలా రాంగ్ అనాలిసిస్. నేను డీటెయిల్ గా చెప్తాను ఎందుకనేది సపరేట్ గా. బట్ గుర్తుపెట్టుకోండి, మనకు 2 దెబ్బలు. ఒకటి ఏంటంటే అంతర్జాతీయంగా డాలర్ పడిపోయి ఏమంటారు బంగారు ధర పెరగడము, మన డాలర్కి వచ్చే ఎక్స్చేంజ్ వాల్యూ పెరగడం వల్ల మనం బంగారు రూపాయి పెట్టాల్సింది ప్రపంచం రూపాయి పెట్టుకుంటే మనం రూపాయి 10 పైసలు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అది మనకు ఉండే రూపాయి వాల్యూ క్షీణత. సో ఒక ఔన్స్ ధర ఇంటర్నేషనల్ గా 2026కి డిసెంబర్కి $5,000 టార్గెట్ పెట్టుకున్న గోల్డ్మ్యాన్ సాక్స్ కేవలం ఒక నెలలోనే బీట్ చేసేసింది. ఔన్స్ 28.5 గ్రాముల అంతర్జాతీయ బంగారు ధర
ఈ రోజు $5,100 చేరుకైంది. సో కాబట్టి బంగారు ర్యాలీ అయిపోతుంది, ఆల్టర్నేట్ కరెన్సీగా ఎమర్జ్ అవుతుంది. సో ఖచ్చితంగా బంగారుకునే ఒక గొప్పతనం ఏంటంటే అది పడిపోయే సాధనం కాదు, చాలా లార్జ్ మార్కెట్ క్యాప్. కాబట్టి ఇన్వెస్టర్లు దాని వైపు ఎవరైతే చేశారో 25లో కానీ ఇక్కడ నుంచి కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. బట్ మన ఇండియాలో బంగారు ప్రియులు ఉంటారు కదండి, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, ఆభరణాలు ఇంకా చేయించుకోవాలి, కొనాలని పాపం ప్లాన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్. బట్ వెరీ బ్యాడ్ న్యూస్, వెరీ బ్యాడ్ న్యూస్. నాకు అర్థమవుతుంది మీరు చెప్తుంటే వెరీ బ్యాడ్ న్యూస్ అన్నప్పుడు. సో సో ఖచ్చితంగా అది పాపం అంటే కొన్ని ప్లాన్ చేసుకుంటారు, పెళ్లి ఉందనో, ఏప్రిల్లోనో ఏదో ఫంక్షన్ ఉందనో సంథింగ్, ఒక 5 లక్షలు పెట్టుకుంటే ఈరోజు 5 లక్షలకి ఏం రావండి, ఇంకొక 5 యాడ్ చేయండి అంటున్నారు. సో అందుకు ప్రెడిక్ట్ చేయలేకున్నారు, ఎంత పెట్టుకోవాలని కూడా పాపం, కొనాలి అంటే ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలని కూడా చేయలేకున్నారు. కాబట్టి ఈ అన్ప్రెడిక్టబుల్ మార్కెట్ లో మీరు ఎంటర్ కాకపోవడమే మంచిది. అత్యవసరం అయితే తప్ప ఆభరణాలు తీసుకోండి. అవసరం అనుకున్న చోట మీరు కొద్ది మొత్తాన్ని మీకుండే ₹100 $10-15 ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సిప్ విధానంలో, ఈటీఎఫ్ విధానంలో చేసుకోండి. నేను సపరేట్ వీడియోస్ చేశాను సుమన్ టీవీ ద్వారానే, ఎలా కొనాలి డిజిటల్ గోల్డ్ అని. సో వాటి వారు చేసుకోండి. బంగారు అనేది పడిపోయే సాధనం అయితే కాదు, అది నేను చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను. థంబ్నెయిల్ చూసి భయపడద్దండి. 60,000కు వస్తుంది, 70,000కు వస్తుంది, బంగారు రేపు పోతుంది, ఎల్లుండి పోతుంది. బంగారు 3,000 సంవత్సరాలుగా పోలేదండి దాని వాల్యూ. లాస్ట్ హిస్టరీలో 100 సంవత్సరాలుగా పోంది, ఏదో ఈ సంవత్సరం పోతుంది అని చెప్తే మీరు నమ్మద్దండి. ఒక 5-10% కరెక్షన్ కావచ్చు, లేదా పెరగకుండా ఆగచ్చు, కానీ అమాంతంగా హాఫ్ రేట్ అయిపోతుంది అనే సాధనం అయితే బంగారు కాదు. అది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇంకో చిన్న డౌట్ అండి ప్రశాంత్ గారు, ఇప్పుడు డాలర్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే పెరిగి తగ్గటం అనేది ఎప్పుడన్నా చూసామా? ఎప్పుడు పెరుగుతూనే పోయిందా? అంటే రూపాయి పతనమే చూసామా? రూపాయి పెరగటం లేకపోతే డాలర్ తగ్గటం అనేది ఎప్పుడన్నా చూసామా గతంలో? చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా క్లారిటీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్ ని మనం ఎప్పుడు రూపాయితో కొలుస్తాం కాబట్టి మీరు మాట్లాడుతున్నది రూపాయి వాల్యూ. మన రూపాయి పతనం ఎంతో వచ్చింది, మన రూపాయి ఎప్పుడు పెరగలేదు. హిస్టరీలో మన రూపాయి ఎప్పుడు పెరగలేదు, అది ఫస్ట్ పాయింట్. సో అంటే మన డాలర్ కి ఎన్ని రూపాయలు వస్తాయనేది ఎప్పుడు పెరుగుతూనే పోయింది, ఎప్పుడు కూడా కిందికి రాలేదు ఆ మార్క్. సో మన రూపాయి పతనం అవుతూనే వచ్చింది. రెండో పాయింట్, డాలర్ అనేది డాలర్ ఇండెక్స్, అంటే ప్రపంచంలో బలంగా ఉన్న కరెన్సీలతో డాలర్ వాల్యూ చూస్తారు, డాలర్ ఇండెక్స్ వాల్యూ అంటారు. డాలర్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు పడిపోయింది, అంటే ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న కరెన్సీల్లో డాలర్ కి విలువ క్షీణించింది. కేవలం మనం ఇండియా డాలర్ తో పోల్చుకుంటున్నాం, కానీ డాలర్ అనేది బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు, అంటే పౌండ్, యెన్, రకరకాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ డిమాండ్ పడిపోయింది. సో డాలర్ పైన నమ్మకం లేనప్పుడు బంగారం వైపు పెట్టుబడి వస్తుంది. సో ఈ రెండింటిని చాలా మీరు క్లియర్ గా అనలైజ్ చేస్తే తప్ప మీకు అర్థం కాదు. సో నేను అందుకే అన్నాను, మన రూపాయి పతనం అయ్యి ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుంది, డాలర్ పతనమై బంగారు రేటు పెరిగి ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది. మనకు రెండు వైపులా కూడా పెరుగుతుంది. సో అందువల్ల బంగారు పెరుగుతుంది అంటే డాలర్ పైన నమ్మకం తగ్గుతుంది. ఇరాన్ మీద యుద్ధ వాతావరణం ఉంది, తర్వాత ఆర్థికంగా కూడా డాలర్ పెట్టుబడులు ఏదైనా పెట్టినారో హై రిటర్న్స్ రావట్లేదు, నమ్మకం లేదు. ప్లస్ డాలరైజేషన్, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకు డాలర్కి ఇంత బలంగా విలువ ఇవ్వాలి, ఇంకొక ఆల్టర్నేట్ కరెన్సీ పెట్టుకుందామని సెంట్రల్ బ్యాంక్స్ అని ఒక 5-6 కారణాలు ఉన్నాయి. చాలాసార్లు నేను చెప్పాను, వాటి రీత్యా బంగారు అనేది ర్యాలీ అవుతుంది, కానీ ఎవరు స్పెక్యులేట్ చేయలేదు. ఈ ప్రైస్ అయితే ఏ అనలిస్ట్ అని లేదు, ఏ సంస్థ, గోల్డ్మెన్ సాక్స్ లాంటి సంస్థ కూడా ప్రెడిక్ట్ చేయలేదు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. ఇది ఒక అబ్నార్మల్ ఫినామినా అనేది, ఇది ఎలా ర్యాలీ అవుతుంది, ఎలా ఎంత దూరం పోతుంది అనేది కూడా స్పెక్యులేట్ చేసే టైం కాదు. కానీ బంగారు అనేది షైన్ అవుతూనే ఉంటుంది అనేది నా అంచనా. ఇంకొక విషయం అండి, ఇప్పుడు చాలా మంది, నేను ఫస్ట్ కూడా అడిగాను మిమ్మల్ని అదే క్వశ్చన్, మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. త్వరలోనే అంటే విత్ ఇన్ డేస్లోనే బంగారం 3 లక్షలకి, వెండి 5 లక్షలకి చేరుకుంటుంది అని అంటున్నారు. నిజమా? అలాంటి సూచనలు ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు మార్కెట్ ఎనలిస్ట్గా? ఒక రోజులో 10,000 పెరగడం అనేది నేను కూడా హిస్టరీలో ఎప్పుడు చూడలేదండి బంగారు. అలా ఆ స్పీడ్ లో వెళ్తే మీరు అన్నట్టు జెట్ స్పీడ్ 3 లక్షలు చేరొచ్చు, కానీ అంత మార్కెట్ క్యాప్, వైడ్ మార్కెట్ క్యాప్ ఉన్న బంగారు అంత ర్యాపిడ్ గా గ్రో కాదు. కానీ రెండో విషయం, సిల్వర్ అయితే నేను చెప్పగలనండి. సిల్వర్ 240,000 అంటే 2,40,000 సిల్వర్ జనవరి 1కి, ఈరోజు 4,30,000 అనుకుంటాను, ఈరోజు నేను మార్నింగ్ కనుక్కున్నప్పుడు. సిల్వర్ అయితే చాలా స్పీడ్లో వెళ్తుందండి. బట్ సిల్వర్ అనేది నేను మళ్ళొకసారి చెప్తున్నాను, వెరీ కాషియస్. సిల్వర్ ఈజ్ వెరీ వొలటైల్. బంగారానికి ఇంత మార్కెట్ ఉంటే సిల్వర్కి ఇంతే ఉంది మార్కెట్, చాలా చిన్న మార్కెట్. సో అది ఇండస్ట్రియల్ డిమాండ్ మీదనే పెరుగుతుంది.
ఎప్పుడైనా సిల్వర్ కరెక్షన్ కి వచ్చింది అనుకోండి అమాంతం పడుతుంది, 50% పడిన ఆసుపత్రి పడుతుంది. ఓకే. ఆ సిల్వర్ మార్కెట్ క్యాప్ చాలా చిన్నదండి. అంటే 100% ఇన్వెస్టర్లు బంగారాన్ని హోల్డ్ చేసుకున్నారు అనుకోండి, ఇంతనే హోల్డ్ చేసుకుంటారు సిల్వర్. ఎందుకంటే మీకు ఒక $1 బిలియన్ దాచుకోవాలనుకోండి, ఇంత రూమ్ లో గోల్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. సిల్వర్ పెట్టాలంటే మీరు ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్, ఎందుకంటే దానికి 100 టైమ్స్ ఉంటుంది కదండి వాల్యుయేషన్. కాబట్టి ఇప్పుడు అమెరికా క్రిటికల్ మినరల్ గా ఐడెంటిఫై చేసింది సిల్వర్ ని, కాబట్టి ఇన్వెస్టర్లు తీసుకొని అమాంతంగా దాచుకుంటున్నారు. ఒకసారిగా డిమాండ్ వచ్చేసింది ఈవీ వెహికల్స్ కి, బయట సప్లై లేదు. ఇవన్నీ కారణాల రీత్యా సిల్వర్ పెరుగుతుంది. బట్ మనకు టైం బాగాలేక వరల్డ్ వైడ్ రిసెషన్ వచ్చింది, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది, సోలార్ అనేది ఒకసారి పడిపోయింది, ఎవరు సిల్వర్ కోరుకోవట్లేదు. ఆటోమేటికల్ గా ప్రైస్ తగ్గిపోతుందండి. మార్కెట్ చాలా చిన్న కరెక్షన్ వచ్చినా కూడా వాల్యూ చాలా ఫాస్ట్ గా పడుతుంది. బట్ గోల్డ్ 200 దేశాల్లో అన్ని దేశాలు పెట్టుకుంటాయి, అందరూ వాడతారు, దాని మార్కెట్ సైజ్ చాలా పెద్దది. ఓకే. సో బట్ సిల్వర్ హిస్టారికల్ గా 50% పడిన సందర్భాలు ఉన్నాయి. గోల్డ్ అలా అప్పుడు హిస్టారికల్ గా లేదు. కాబట్టి ఎగ్జిక్యూట్ కాషన్ అని చాలాసార్లు చెప్పాను. మీరు లాస్ట్ 1 year ని చూసుకొని ఎంత పడితే అంత మీకుండే డబ్బులన్నీ తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి సిల్వర్ తీసుకొని పడిపోతే అంటే అదేం సార్ మీరు ఆ రోజు ఇదే చెప్పారు, నేను తీసుకోండి రోజు డబుల్ అవుతుందంటే, మరి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, దాని నేచర్ అది. ఓకే. ఎంత ఫాస్ట్ గా వేడెక్కుతుందో అల్యూమినియం అని తెలుసలేదా మీకు, చాలా ఫాస్ట్ గా హీట్ ఎక్కుతుంది, చాలా ఫాస్ట్ గా కూల్ అవుతుంది. అలా హైలీ వొలటైల్ అండి సిల్వర్. కాబట్టి కాషియస్. బట్ ఒక 5 years హోల్డ్ చేసుకుంటారా, 4 years హోల్డ్ చేసుకుంటారా, బ్రహ్మాండం కొనుక్కోండి. మీకు ఎటువంటి పరిస్థితుల్లో అంత లాంగ్ రన్ లో అయితే సిల్వర్ ఖచ్చితంగా మంచి రిటర్న్ ఇస్తుంది. సి అండి. ఇప్పుడు ఇంకొక నాకు తెలిసి 1-2 days లోనే మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుందేమో, గోల్డ్ పెరిగింది సిల్వర్ పెరిగిందని మళ్ళీ. అంటే డెఫినెట్ గా పరిస్థితులు పెరుగుతున్న కారణాలు మారవండి. కాకపోతే మనం ఏం చేయాలి, టైం టు టైం మనం ఏం ఆలోచించుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఈ న్యూస్ ని కన్జంప్షన్ చేసుకునేది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామా, ₹1 పెడుతున్నామా అంటే మీరు నేను చర్చించిన సందర్భాల్లో అరే ఇది కారణాలు అని తెలుసుకోవాలి. కానీ ఏదో మనం లాటరీ టికెట్ లాగా అది కొనుక్కున్నాం ఇంకా చూసుకుంటా ఉందాం అనేది అయితే ఒక రకమైన అవేర్నెస్ ఉంది. కాబట్టి ఆ డేటా తీసుకొని మీరు అంచనా వేసుకోవచ్చు మీ పరిస్థితుల దృష్ట్యా. అంతే. రైట్ అండి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.